అన్నా క్యాంటీన్ నిర్వహణలో ఎలాంటి రాజీ లేదని, పేదలకు వేడి ఆహారం సమయానికి అందిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నాజీర్ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఐలాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే నాజీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం క్యాంటీన్ కు వచ్చిన ప్రజలతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఆకలిని తీర్చే అక్షయ పాత్రగా అన్నా క్యాంటీన్ పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పట్ల ఉన్న కక్షను జగన్ నిరూపించుకున్నారని అన్నారు. ఆటో నగర్ లో మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆకలితో బాధపడకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక విశేషమైనటువంటి స్పందన, ముఖ్యంగా 1250 మంది గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా స్టాండర్డ్ ఫార్మేషన్తో భోజనం దగ్గర నుండి అలాగే రైస్ కానీ వేడిగా ఉండడం కానీ అలాగే కర్రీస్ కానీ అవసరమైనంత వరకు ప్రతి ఒక్కడు కూడా టైమ్లీ ఉదయాన్నే 7 గంటలకి టిఫిను, అలాగే మధ్యాహ్నం 12 గంటలకు భోజనం, మళ్ళీ 7 గంటలకి నైట్ డిన్నర్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కొంతమంది తాగినటువంటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు సెక్యూరిటీ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తాగినటువంటి వాళ్ళు వచ్చి ఎక్కడైనా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఉంటే తప్పకుండా పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళి అటువంటి వాళ్ళను అరికట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే భోజనం టైమ్లీ ఎక్కడ కూడా వేడి తగ్గకుండా ఉండేటువంటి విధంగా లైన్ ఫార్మేషన్ కానీ, వచ్చినటువంటి వాళ్ళు తమ ప్లేట్స్ని తిన్న తర్వాత ఎక్కడ పక్కన పెట్టుకోవాలి, ఇవన్నీ చిన్న విషయాలను కూడా ఈరోజు చాలా అబ్జర్వ్ చేసి వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు సామాన్యుడు ఒక చోట హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే మధ్యాహ్నం 100 రూపాయలు లేని భోజనం దొరికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ముసలి వాళ్ళు, ఎక్కడ ఆధారం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు 5 రూపాయలకు భోజనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి తప్పకుండా ఇంకా ముందు కూడా నగరంలో, తూర్పు నియోజకవర్గంలో, ఆటో నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం, పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీంట్లో ఎక్కడా కూడా లోపాలు లేకుండా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా 2 రోజులు 3 రోజులకు ఒకసారి చెక్ చేయడం, క్వాలిటీ ఎలా ఉంది, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉందా, తినే వాళ్ళకి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాల్ని గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి అన్నా క్యాంటీన్లు ఇంకో 2 చోట్ల పెట్టే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించాం. వెంటనే ఇవి కూడా వచ్చే 3 నెలల లోపల దీన్ని ప్రారంభించుకోబోతాం.